సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత స్టూడెంట్స్కి శాలరీస్ చాలా మంది చెప్పేది ఏంటంటే 20,000 వస్తాయి, 30,000 వస్తాయి అని చెప్తున్నారండి. బేసికల్గా అది ఓల్డ్ రూల్స్ ప్రకారం అండి. యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ అయిన వాళ్ళకే 2 లక్షల నుంచి 3 లక్షలు వస్తుంది. అది ఎలా అంటారా? యాక్చువల్గా ఓల్డ్ రూల్స్ ప్రకారం ఏంటంటే సార్ మనకి కాంపిటీషన్ అనేది హై కాంపిటీషన్ ఉండేది. అంటే మెడికల్ పీజీ కావచ్చు, ఎంబీబీఎస్ ఏంటంటే ఈజీగా పాస్ అవుతారు. ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్లో జాయిన్ అయితే ఇప్పుడు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారనుకోండి, ఒక సీట్ వస్తే డాక్టర్ అయినట్టే. బట్ యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎగ్జామ్లో వాళ్ళకే డాక్టర్ అవుతారు. అది మీరు ఏ కేటగిరీయా, బి కేటగిరీయా, ఫ్రీగా చదివారా, డబ్బులు పెట్టి చదివారా సంబంధం లేదు. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళే డాక్టర్స్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు డాక్టర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది. సో డాక్టర్స్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటి డిమాండ్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే అందరూ ఒకసారి ఎంబీబీఎస్లో జాయిన్ అయితే సీట్ వస్తే అందరూ డాక్టర్లు అవుతారు. వాళ్ళు ఎలా సర్టిఫై చేసేది, లేదంటే వాళ్ళు క్వాలిటీ చెక్ చేసేది, ఎలాంటి క్వాలిటీ చెక్స్ కానీ ఎలాంటి సర్టిఫైయింగ్ ఎగ్జామ్స్ లేవు. ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అది యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి అది నెక్స్ట్ ఇయరా లేకపోతే కమింగ్ ఇయర్ అనేది చెప్పలేము. కాబట్టి వన్స్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా, డాక్టర్ శాలరీ 100% 2 lakhs నుంచి 3 lakhs వస్తుంది. ఎందుకు? ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది, డిమాండ్ కంపల్సరీ పెరుగుతుంది. ఇంకా మెడికల్ పీజీ సీట్స్ అంటారా, 100% అందరికీ మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం.